తిరుపతి గోవిందరాజస్వామి గుడిలో 700 ఏళ్లు దాగి ఉన్న రహస్యం గురించి తెలుసా? అదే రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి మూల విగ్రహాల రహస్యం. మనం గోవిందరాజస్వామి ఆలయంగా పిలుచుకునే ఈ క్షేత్రం పూర్వం ఒక పార్థసారథి స్వామి ఆలయం. తమిళనాడులోని చిదంబరం ఆలయంలో జరిగిన పరిణామాల వల్ల రామానుజాచార్యులు వారు అత్యంత దుఃఖంతో గోవిందరాజస్వామి సుధా విగ్రహాన్ని ఇదే పార్థసారథి స్వామి గుడిలో ప్రతిష్ఠించారు. అయితే 13వ శతాబ్దం మొఘల్ దాడుల భయం పార్థసారథి స్వామి మూల విగ్రహాలను రక్షించడానికి అప్పటి పూజారులు ఆలయంలోనే ఒక రహస్య గోడ నిర్మించి వాటిని లోపల దాచిపెట్టి ఆ గదిని పూర్తిగా మూసివేశారు. కాలక్రమేణా ప్రపంచం ఆ రహస్యాన్ని పూర్తిగా మర్చిపోయింది. కాని సుమారు 700 ఏళ్ల తర్వాత అప్పటి టీటీడీఈఓ పివిఆర్కే ప్రసాద్ గారికి ఒక వింత అనుమానం వచ్చింది. బయట నుంచి చూస్తే పెద్దగా ఉన్న గోడ లోపల మాత్రం తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఉంది. పండితుల హెచ్చరికలను కాదని ఆ గోడను బద్దలు కొట్టించగా శతాబ్దాల చీకటిని చీల్చుకుంటూ చెక్కుచెదరని పార్థసారథి స్వామి విగ్రహాలు అత్యంత కాంతివంతంగా బయటపడ్డాయి. నేడు ఈ ఆలయంలో 2 రాజులు, ఒకరు గోవిందరాజులు, మరొకరు ఈ నేల అసలు యజమాని పార్థసారథి స్వామి. కాని దీనికి మించిన మరో రహస్యముంది. ఆ మంచినీటి గుంట దగ్గరున్న విష్ణుమూర్తి విగ్రహం కదేంటి? చోళరాజుల కళ్ళు కప్పి తీసుకువచ్చిన ఆ ఉత్సవమూర్తి విగ్రహం ఏమైంది? అసలు విగ్రహం ఇప్పటికీ సముద్రంలోనే ఉందా?